అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపాలు ఎందుకు వెలిగించాలి? దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు, పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని మనం వెలిగిస్తాం. దేవీ దేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన. దేవుడిని పూజించడం కంటే ముందుగా ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం. షోడశోపచారాల్లో దీపారాధన ప్రధానమైంది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలంటారు. దేవతలకు వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపానికి కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. కృతికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ముఖ్యమైంది. కృతిక అంటే అగ్ని. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం. దీపం జీవగతమైంది. ప్రత్యక్ష ఆ దైవాల్లో ఒక్కటైన అగ్నిని దీప రూపంలో ఆరాధించడం అంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మానికి కృతజ్ఞతలు చెప్పడమే కాదు, సమస్త ప్రాణికోటికి లబ్ధి చేకూర్చడమేనని చెబుతారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపం, దీప, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతుంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవరు దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున 365 ఒత్తుల్ని జత చేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం నవంబర్ 15న వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించాలని చెప్తుంటారు. అయితే 365 వత్తులు ఎందుకు వెలిగించాలి? ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహం ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని చెబుతున్నాయి. అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక శుక్రవారం నాడు కలిసి రావడం ఆ రోజు చాలా శుభకరం. కార్తీక మాసం డిసెంబర్ 1న ముగుస్తుంది. కార్తీక పౌర్ణమిలో మీరు పూజ చేయడానికి వీలు కుదుర్చుకోండి. అలాగే ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసంలో కూడా 4 సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో పరమశివుణ్ణే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి దామోదర రూపంలో పూజించాలి. శివకేశవులకు భేదం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా మనం భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు ఈ కార్తీక స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. పురుషులు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయాలి. కార్తీక స్నానం ఆచరించిన తర్వాత ఇల్లు అంతటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. అలాగే మీరు పూజ చేసే చోట బియ్యం పిండితో ముగ్గు తప్పకుండా వేసుకోవాలి. తర్వాత మీ పూజ గదిలో 2 దీపాలు వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గడప దగ్గర 2 దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత తులసి కోట వద్ద ఒక దీపాన్ని వెలిగించాలి. దీపారాధన సమయంలో నువ్వుల నూనె కానీ ఆవ నెయ్యి కానీ వాడితే చాలా శుభప్రదం. ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే అంటే సూర్యుడు ఉదయించక ముందే ఉదయం 6 లోపు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను ఎందుకు వెలిగించాలి అంటే మనం ప్రతిరోజు దేవునికి దీపారాధన చేయలేకపోతాం కాబట్టి ఆ రోజున 365 వత్తులు వెలిగిస్తే 365 రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా
ఈ మాసంలో ఉసిరి పండు మీద దీపారాధన చేయాలి. తులసి వివాహం జరిపించడం వల్ల అనేక మంచి ఫలితాలు చూస్తారు. ఫలాలు, సాలగ్రామాలను పండితులకు దానంగా ఇస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు. అయితే కార్తీక మాసంలో మాత్రం చాలా మంది 364 దీపపు వత్తుల్ని వెలిగించాలని చెబుతుంటారు. అయితే దీని వెనుక ఒక పరమార్థం ఉంది. అయితే చాలా మంది తమ ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు అనుకోని సందర్భాలలో దీపం పెట్టేందుకు వీలు పడదు. దీంతో ఆ ఇంటి యజమానికి దోషం చుట్టుకుంటుంది. ఇంట్లో దేవుడి ఆరాధన చేస్తే ప్రతిరోజు తప్పకుండా దీపారాధన చేయాలి. అలా ఏదైనా ఒక రోజు లేదా కొన్ని రోజులు దీపం పెట్టకుండా ఉంటే ఇలాంటి దోషాలు పోయేందుకు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఏడాదికి సరిపడా 365 దీపపు వత్తులతో దీపం వెలిగిస్తారు. దీనివల్ల ఏడాదిలో మనం ఏదైనా ఊరికి వెళ్ళినా లేదా మరే కారణం చేత కానీ దీపారాధన చేయడం కుదరకపోతే 365 వత్తుల దీపాలను వెలిగించి ఇలాంటి దోషాలను పోగొట్టుకోవచ్చు. అందుకే చాలా మంది తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తుల దీపంను వెలిగిస్తారని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలోనే కాదు, నిత్యం దీపారాధన చేయడం తప్పకుండా చేయాలని అంటుంది శాస్త్రం. అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైనా, అదీ కుదరకపోతే కార్తీక సోమవారాలు, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపాలు తప్పకుండా వెలిగించమని చెబుతారు. ఇది కూడా సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు. ఆవు నేతితో దీపం పెట్టడం అన్నింటికన్నా శ్రేష్టం. అలాగే నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఈ కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. నువ్వుల నూనెను దీపాలు వెలిగించడానికి తప్ప మరే ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు. కార్తీక సోమవారం రోజు కార్తీక పూర్ణమి ఉపవాసం ఉంటే ఆ పరమశివుడి అనుగ్రహం పొందుతారు. తెలుసుకున్నారు కదా. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగించాలి, అలాగే ఈ కార్తీక మాసంలో 365 వత్తులతో దీపం వెలిగించడం వల్ల ఏడాది పొడవునా మీపై ఆ శివుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.